ఈరోజు ఈ సమావేశానికి సభాధ్యక్షులు జాతీయ ఎంఆర్పీ అధ్యక్షులు నాగరాజు గారికి, ముఖ్య అతిథి పద్మశ్రీ మందకృష్ణమాధి గారికి, విజయరాజు గారికి, వేదికైన అందరికీ అనంతపురం జిల్లా రిపోర్ట్. అనంతపురం జిల్లాలో 5వ తేదీ నుంచి చిల్లు రాత్రి వరకు గ్రామాల్లో వేసిన నిర్మాణం 776 గ్రామాలు ఉన్నాయి. నేను ఇందులో 80 గ్రామాలు నేరుగా తిరిగాను. మండల ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీ ద్వారా గ్రామ కమిటీ నిర్మాణం చేస్తే 250 గ్రామాల కమిటీలు అయినాయి, 20 మండల కమిటీలు అయినాయి. 20 మండల కమిటీలకి నేను నేరుగా అటెండ్ అయ్యి నిర్మాణం చేసుకుని ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకున్న విద్యార్థులు 20 నుంచి 30 సంవత్సరాలు మించి నిర్మాణం చేయలేదు. ఇకపోతే జెండాదేముల ఆ జిల్లాలో పాతవి ఒక 70 వరకు ఉన్నాయి. ఈ ఎంఆర్పీసీ గ్రూపుల వల్ల 30 జిల్లాలు మనకు రాకుండా 35 జిల్లాలు పాతి ఉన్నాయి. కొత్త నిర్మాణం 30 జిల్లాలు కట్టించాం. టోటల్గా 70 జెండాలు ఎగరవేశాం. ఇంకా గ్రామాల్లో జెండాలు కట్టాల్సిన సమయంలో అక్కడ ఉరుసు పండుగని అనంతపురం జిల్లాకి ఇది ఒక ప్రత్యేకత. 4 నుంచి 10 వరకు ఎవరు కూడా అందుబాటులో రాని పరిస్థితి. కట్టిన దిమ్మలు కూడా ఎగరేయలేకపోయారు. వాళ్ళు శంకుస్థాపన చేసినవి పూర్తి చేయలేకపోయారు. మరి అనంతపురం జిల్లా నాయకులు ఎక్కడ ఉన్నారు, దానికి ఒక ప్రత్యేకత. ఎవరు పనిలోకి రాని పరిస్థితి 4 నుంచి 10. ఇకపోతే జెండా దిమ్మల కార్యక్రమం నేను చేసిన నిర్మాణం మీద తమరు ఎనీ టైం ఎప్పుడు పరీక్షలు చేసినా ఇంకో 10 గ్రామాలు రెడీగా ఉన్నాయన్నా, అంటే పూర్తి గ్రామ కమిటీ రావుగా నేను ఆ రిపోర్ట్ తీసుకురాలేదు. ఇంకా 12 గ్రామాలు పెండింగ్ ఉన్నాయి. 32 గ్రామాలు అన్నా అక్కడ ఒక టౌన్, ఇంకా 20 గ్రామాలు అయినాయి. ఇంకా 11 మండలాలు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఈ నెలాఖరు లోపల అవి కూడా పూర్తి అయిపోతాయి. మరి తమరు చెప్పమన్న విధంగా ఏ కార్యాచరణకైనా భవిష్యత్తులో తీసి కార్యాచరణకి నూతన నాయకత్వం కూడా సిద్ధంగా ఉంటుంది. ఇకపోతే మీకు స్పెషల్ రిక్వెస్ట్, మరి నన్నే మొదలు మాట్లాడతాను కాబట్టి ఎంఆర్పీసీలో పనిచేయడానికి యువత చాలా సిద్ధంగా ఉంది. వారికి 30 కాకుండా తమరేమన్నా 30 అనగలిగితే మాత్రం ఈ రాష్ట్రంలో నూతన నాయకత్వానికి ఉద్యమాన్ని భవిష్యత్తులో నడిపించడానికి కొంత అనుభవం, వయసు ఉంటుందని మరి మేము తిరిగి గ్రామాల్లో చేసే విద్యార్థులకు అవకాశాలు ఉంటాయని తమను కోరడం అవుతుంది. 20 నుంచి 35 దాకా తమరేమన్నా ఆలోచన చేస్తే భవిష్యత్తులో ఏ సీనియర్ అవసరం లేకుండా నిర్మాణం అనేది మీరు అనుకున్న 98, 99, 2009 వరకు ఉన్న ఉద్యమాన్ని తీసుకురాగలుగుతాం. మరి తమ నాపై పెట్టుకున్న నమ్మకానికి ప్రక్షాళన అన్నారు, ప్రక్షాళన చేసుకొచ్చాను. చాలా వరకు నిర్మాణం బాగా జరుగుతుంది. పిల్లలకు అందుబాటులో ఉండడానికి తమరేమన్నా ఆర్డర్స్ ఇవ్వగలిగితే మాలాంటి సీనియర్లు గౌరవించబడాలి తప్ప నూతన నాయకులు అడ్డుగా లేకుండా మాత్రం మాకు కొన్ని ఆన్సర్ పెట్టండి. కొత్త నిర్మాణం ముందుకు రాలేకపోతుంది. ఏ గ్రామంలో అదే పరిస్థితి. తమరు అవకాశం పరిశీలిస్తారని నేను అనుకుంటున్నానన్నా. ఈ రిపోర్ట్ మీరు ఎప్పుడు మీకు లిస్ట్ ఇచ్చేస్తున్నాను. ఎప్పుడైనా సరే సోషల్ మీడియా మీరు కూడా దీని మీద సమీక్ష జరుపుతాను. ఇది ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో మరి తమకు అన్నీ తెలుసు కాబట్టి అక్కడ నేను ఏం చెప్పనవసరం లేదు. మీరు అనుకున్న నమ్మకాన్ని చేసి తీరి ఆ జిల్లా నుంచి బయటకు వెళ్తాను. ఆగస్టు 2వ తారీఖున బయటకు వెళ్తాను. ఇంటి చిట్టి వెళ్ళి టోటల్ నిర్మాణం చేసి తమకు అప్పచెప్తానన్నా. ఇది నాకు ఇచ్చిన బాధ్యత.